వెల్కమ్ టు N24 న్యూస్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే పరిగి నియోజకవర్గంలో దళిత, గిరిజన, బలహీన వర్గాల భూములను ఇండస్ట్రియల్ పార్కుల పేరిట ప్రభుత్వం లాక్కుంటోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటానికి వెళ్లగానే అరెస్టులు చేసి అడ్డుకుంటున్నారని అన్నారు. ఎందుకు ప్రభుత్వం అంత భయపడుతోందని ప్రశ్నించారు. లగచర్లలో జరిగిన సంఘటనల మాదిరిగానే పరిగిలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు. నాడు పట్టాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు వాటిని లాక్కుంటున్నారని మండిపడ్డారు. 2.5 సంవత్సరంలోనే వేల ఎకరాల భూములను తీసుకున్నారని, ఇంకా భారీ స్థాయిలో భూసేకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. రైతుల వద్దకు వెళ్లి వారి పోరాటానికి బాసటగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా పోరాటం ఆగదని హెచ్చరించారు. పరిగి నియోజకవర్గంలో దళిత, గిరిజన, బలహీన వర్గాల భూములను ప్రభుత్వం పారిశ్రామిక పార్కుల పేరు మీద లాక్కునే ప్రయత్నం చేస్తా ఉంటే ఆ ప్రజల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకు ప్రభుత్వం అంత భయపడతా ఉంది? మీరే చెప్పారు, మేము వస్తే ప్రజాస్వామ్యం అనే 7వ గ్యారంటీ ప్రజలకు ఇస్తున్నాం, ప్రజలకు ప్రశ్నించే హక్కు కల్పిస్తాం, ప్రజలు ఎక్కడైనా తమ నిరసన చెప్పొచ్చు, పోరాటం చేయొచ్చు అని కాంగ్రెస్ పార్టీయే పెద్ద పెద్ద మాటలు చెప్పింది కదా. ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆ దళిత, గిరిజన, బలహీన వర్గాల గొంతుకగా మేము పనిచేసే ప్రయత్నం చేస్తా ఉంటే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఇవాళ మా మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి పొద్దున్నే మన్నెగూడ పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది, అక్కడి నుంచి ధరూర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది, అక్కడి నుంచి ఇప్పుడు బంటారం పోలీస్ స్టేషన్ తీసుకుపోతుండ్రు. అంటే గంటకో పోలీస్ స్టేషన్ తిప్పుతారా? ఎందుకు అంత భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు? మేము పరిగి దగ్గర ఇవాళ కల్లాపూర్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మేము రాస్తారోకో పెట్టలే, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోవలం నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. యూడీఎఫ్ అభ్యర్థి విన్సెంట్ కు మద్దతుగా జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా ప్రజలు హాజరయ్యారు. రేవంత్ రెడ్డిని చూడటానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తన ప్రసంగంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ రోడ్ షోతో కేరళ రాజకీయాల్లో కొత్త ఊపు కనిపిస్తోంది. గాడ్ ఫాదర్ ఇస్ నరేంద్ర మోడీ, నాట్ జ్యోతి బసు ఆర్ సోమనాథ్ చటర్జీ. Pinarayi Vijayan doesn't have any respect for Jyoti Basu or Somnath Chatterjee or any other communist leader. He has respect for only Narendra Modi and Amit Shah. I have visited many places in Kerala. I have seen everywhere. Today also I have asked my friend M. Vincent, who is your opponent? What is his name? He was thinking 2 minutes. Who are his opponents? I have seen everywhere only Pinarayi Vijayan poster and cutout. I have asked Pinarayi Vijayan is contesting from Kovalam. He said no. Now I am asking a question to Mr. Pinarayi Vijayan. Your campaigning is exactly like Narendra Modi. Panchayati member to parliament member. The NDA BJP is asking in the name of Narendra Modi. My point is that if people are going to vote, tomorrow your MLA is not working, your MLA is not available in your assembly constituency. So how come Kovalam people are going to solve their problems? Everywhere, Gully to Delhi, Narendra Modi, BJP, NDA claiming that Panchayat member election, they take Narendra Modi name. Assembly election, they take Narendra Modi name. Parliament election, they take Narendra Modi name. Ukraine-Russia war, they say Narendra Modi is the capable to stop all these wars. కల్తీ ఆహారాన్ని కట్టడి చేయడం అత్యంత అవసరమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. బల్కంపేట నేచర్ క్యూర్ ఆసుపత్రిలో నిర్వహించిన ఈట్ రైట్ మేళాలో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం బయట ఆహారంపై ఆధారపడటం పెరగడంతో కల్తీ సమస్య తీవ్రంగా మారిందని తెలిపారు. కల్తీ ఆహారం వల్ల కిడ్నీ క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సంస్థలపై తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు పెంపు,
కఠిన చర్యలతో ఆహార భద్రతను బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రజలు ఇంటి ఆహారాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అవగాహన ద్వారా సురక్షితం ఆహారం అందరికీ అందుబాటులో తీసుకురావడమే లక్ష్యంగా అన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎల్డీఎఫ్ కూటమికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ, ఉద్యోగ కల్పన వంటి హామీలను గాలి కొదిలేశారని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పినరయి విజయన్ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. జై తెలంగాణ, జై కేరళ. எல்லா மலையாளி சகோதரங்களுக்கும் என்தே வந்தனம். This is a message from daughter of Telangana to the people of Kerala who are going to vote in the next couple of days. Telangana Chief Minister Mr. Revanth Reddy was in Kerala trying to campaign for the Congress party in Kerala. I would like to appeal that the Congress party has failed the people of Telangana. They have given us 6 guarantees, out of which only half a guarantee is being fulfilled. That half guarantee is only of free bus. Other than that, no other guarantee is given in Telangana. I am from Telangana. I live in Telangana. I am soon going to launch a political party in Telangana. As a daughter of Telangana, I can assure you, Congress is just going to cheat you, as they have cheated the women of Telangana by not giving 2,500 per month as they promised. They have cheated the youth of Telangana by not giving the jobs. They have cheated the farmers of Telangana by not giving them bonus. They have cheated the old age pensioners of Telangana by not increasing the pensions. They have cheated the backward classes of Telangana by not giving the reservations as they promised. So basically the total history of Congress in Telangana is nothing but corruption and cheating. Congress party is today using Telangana as the ATM for the Congress party. Now Kerala elections are happening. Entire Congress party is being funded by the money, corrupt money that is being taken from Telangana. So my appeal to the people of Kerala, let the liberal thought survive. Let the left survive in Kerala. Vijayan ji has been doing a wonderful job. I appeal to all of you, do not believe in the Telangana Chief Minister. His entire argument, his entire campaign promises that were made in Kerala are nothing but false. Kindly vote for the left, kindly vote for Vijayan ji. This is an humble appeal from the daughter of Telangana to the people of Kerala. పరిగి ప్రాంతంలో రైతుల భూములను లాక్కోకుండా ఇతర ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి సూచించారు. మోమిన్పేట వద్ద 1000 ఎకరాలు, రాకంచర్ల వద్ద 200 ఎకరాలు, నాంచెర్లలో 100 ఎకరాలు, సీతారాంపురంలో 1000 ఎకరాలు భూములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. రైతుల భూములను బలవంతంగా తీసుకోవద్దని హెచ్చరించారు. అభివృద్ధి పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకూడదని అన్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. పక్కల మోమిన్పేట ఎంత దూరం ఉందో 50 కిలోమీటర్లు, 1000 ఎకరాలు ఉంది. అక్కడ పెట్టండి కంపెనీలు. కేసీఆర్ గారు అప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేసి పెట్టినారు. అక్కడ ఏ సమస్యలు లేవు.
తీసుకున్న భూమి అట్లాగే ఉంది, అక్కడ పెట్టండి. అదే కాకుండా రాకంచల్రా పరిగికి 10 కిలోమీటర్ల దూరంలో 200 ఎకరాలు ఉంది, ముందు అక్కడ పెట్టండి కంపెనీలు. నంచెల్రా దోమ మీరు ఏదనుకుంటున్నారు, నంచెల్ర పక్కకే ఉంది, అక్కడ నంచెల్రలో ఉంది భూమి ఒక 100 ఎకరాలు, అక్కడ పెట్టండి కంపెనీలు. సీతారాంపురం ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, అక్కడ ఒక 1000 ఎకరాలు ఉంది, అక్కడ పెట్టండి కంపెనీలు. ముందు ఈ ప్లేస్ అంతా కంపెనీలు ఫిలప్ అయినాక మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసి దానికి ఒప్పుకుంటాం. కానీ అవసరం లేకపోయినా ప్రిస్టేజ్కి పోయి మీరు ఏదైతే భూమి అక్వైర్ చేయాలనుకుంటున్నారో దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోండి. అక్కడ ఉన్న రైతులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. వాళ్ళు విత్డ్రా చేసుకున్నంత వరకు మా పోరాటం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మల్లు రవి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ వల్లే ఎదిగిన వ్యక్తి ఇప్పుడు అదే పార్టీని విమర్శించడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణను ఇతర దేశాలతో పోల్చడం దారుణమని మండిపడ్డారు. రాజకీయాల్లో బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. చదువుకున్నారు, ఎస్సీ రిజర్వేషన్ లో వచ్చారు, మీకు ప్రభుత్వమే పూర్తిగా చిన్నతరం 5వ తరగతి నుంచి మీరు ఐఏఎస్ వరకు స్కాలర్షిప్లు అన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని పెంచి పోషించి ఆ స్థాయికి తీసుకొని వచ్చింది. అటువంటి కాంగ్రెస్ పార్టీని శ్రీలంక పార్టీ బంగ్లాదేశ్ లో జరిగిన విప్లవం లాగా జరిగిందని చెప్పడానికి మీరు తల్లి పాలు దాటి తల్లి రొమ్ము పుట్టినట్టుగా నేను అనుకుంటున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల వల్ల సమాజంలో సంపూర్ణ విప్లవం తీసుకొని రావడానికి అన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని పనులు చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జోగు రామన్న తీవ్రంగా స్పందించారు. మహిళలను అవమానించేలా మాట్లాడడం తగదని అన్నారు. పెళ్లి, కుటుంబ విషయాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని చెప్పారు. బాసరపై ఇప్పుడు మాత్రమే గుర్తొచ్చిందని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల భావాలను గౌరవించే విధంగా వ్యవహరించాలని సూచించారు. సీఎం పదవికి తగిన బాధ్యతతో మాట్లాడాలని కోరారు. బీజేపీ ఎంపీ గూడెం నగేష్ అయినా ఇద్దరు నాకు చాలా సన్నిహితులు, మాకు పార్టీలు ఏమీ లేవు. మరి అదే మా అధ్యక్షత వహించినటువంటి అనిల్ జాదవ్ గురించి మాట్లాడు అంటే బీఆర్ఎస్ అంటే శత్రువులు, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటని చెప్పడానికి నిన్న డయాసే కాదు ఎక్కడైనా వాళ్ళిద్దరు కలిసే రేవంత్ రెడ్డి, పాయల్ శంకరు ఇద్దరికిద్దరు సన్నిహితులు. ఎయిర్పోర్టుకు కూడా స్థానిక ఎమ్మెల్యే ఆల్రెడీ ఇప్పుడే 170 ఎకరాల భూమి కొనుక్కొని ఉన్నారని చెప్పి అక్కడ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇద్దరు, ఇటు ముఖ్యమంత్రి అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్ పేరుతో భూములు కొంటా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేని తీసుకొని 6000 ఎకరాల భూమి వాళ్ళు ముందు ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూమి కొనుక్కొని 300 ఎకరాల స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు కొనుక్కున్నాడు. ఇప్పుడు నేను మొన్న సాక్ష్యాధారాలతోటి మొత్తం ఇచ్చిన, సర్వే నంబర్లతో సహా ఇచ్చిన, బినామీలు పాయల్ శంకర్ బినామీలు ఇచ్చిన, అదే వేం నరేందర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు దొంగసాటి నచ్చి హెలికాప్టర్లలో భూమిని చూసుకొని పోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి భూ కబ్జాలపై ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు తీవ్ర ఆరోపణలు చేశారు. కొత్వాల్గూడ, మానసా హిల్స్, వట్టి నాగులపల్లి, నాదల్గూల్ ప్రాంతాల్లో 1000 ఎకరాల భూములను ఆక్రమిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో మంత్రి పొంగులేటికి క్లీన్ చిట్ ఇవ్వడం దారుణమని అన్నారు. ఇక్కడ దోచుకున్న సొమ్మును ఇతర రాష్ట్రాల ఎన్నికలకు తరలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను కాంగ్రెస్ కు ఏటీఎంగా మార్చారని తీవ్రంగా మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగానే నాదర్గుల్ భూముల్లో ఫెన్సింగ్ వేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పొంగులేటిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరారు. కేబినెట్లోని ఇతర మంత్రులు మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. వాట్ నాన్సెన్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ. సిగ్గు ఎగ్గు లేకుండా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడైతే వట్టినాగులపల్లి తర్వాత మానసా హిల్స్ సంబంధించిన ఒక ఉదంతం బయటకు వచ్చినప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ మా పొంగులేటి కొత్వాల్గూడకు సంబంధించిన భూముల విషయం మాట్లాడినప్పుడు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సుధపూస 18 గంటలు పనిచేస్తాడు, శుద్ధపూస, ఆయనకి ఏం తెలియదు అని చెప్పని సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే ఏంది, దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా వీళ్ళిద్దరు భూములు పంచుకునేట్టుగా ప్రయత్నం. ఇదేం చిల్లర రాజకీయమే. ఎవడో కింది స్థాయిలో నాయకుడు ఎవడో చిల్లర పనులు చేస్తున్నారు, ఎవరైనా భూమి కనబడితే కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే అర్థం ఉన్నది. సిగ్గు ఎగ్గుండాల. 1000 కోట్ల రూపాయలు దండుకున్న తర్వాత, రెవెన్యూ శాఖ మంత్రి పదవిలో కూర్చున్న తర్వాత, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత యు ఆర్ ద బ్లడీ డ్యామ్ కస్టోడియన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్. ప్రభుత్వ భూములను కాపాడేటువంటి ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ది గవర్నమెంట్. నువ్వేం ఓనర్ కాదు ఇక్కడ.
మీ తాత జాగీర్లుగా తెలంగాణ భూమి తరతరాలుగా రానున్నట్టు 100 సంవత్సరాల పాటు 1000 సంవత్సరాల పాటు ఉండేటువంటి ప్రజానీకానికి సంబంధించినటువంటి ఒక వారసత్వ సంపద ఇది. దీన్ని ఇష్టం వచ్చినట్టుగా దోచుకపోతాం, కోట్ల రూపాయలు దండుకుంటాం, గద్దలు లెక్క తన్నుకపోతాం, అధికారులను అడ్డం పెట్టుకుని ఆటలు ఆడతామంటే మాత్రం కర్రు గాల్చి వాతలు పెడతారు. మీరు అనుకుంటుండొచ్చు మేము అధికారంలో కాబట్టి ఏం చేసినా చలామణి అయిపోతుంది, రికార్డులు తారుమారు చేస్తామని చెప్పని. 2.5 ఏండ్లు తప్పనిసరిగా ఈ చిల్లర వ్యవహారాలను, ఈ దోపిడీ ఒక్కడొక్కడు ఎవడైనా సరే ఊచలు లెక్క పెట్టాల్సిందే, జైళ్లకు పోవాల్సిందే. భూ కబ్జాల ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మంత్రి పొంగులేటి దమ్ముంటే భూ డాక్యుమెంట్లతో ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఎక్కడికైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ వద్దకైనా, గాంధీ భవన్ కైనా రావాలని సూటిగా చెప్పారు. భూముల విషయంలో నిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల భూదోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ప్రజల ముందే వాస్తవాలు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇంకోసారి క్రిస్టల్ మ్యాన్షన్ అన్నిట్లలో కూడా కామన్ థ్రెడ్ ఏంటంటే పొంగులేటి హర్షారెడ్డి. శ్రీనివాసరెడ్డి గారు, మీరు న్యాయబద్ధంగా డబ్బులు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా న్యాయబద్ధంగా డబ్బులు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మీరు కానీ, మీ 4 బ్రదర్స్ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, పొంగులేటి హర్షారెడ్డి కానీ, ఇంకెవరైనా మీరు న్యాయబద్ధంగా డబ్బులు చేసుకోండి. ఎవరొద్దు అంటున్నారు? హైటెక్ సిటీలో పనిచేయండి, నార్సింగ్ చివరస్త దగ్గర అడ్డా కూలీలుగా మారండి, కష్టపడి సంపాదించండి. లేకపోతే రైతులుగా మారండి, రైతు కూలీలుగా మారండి, రైతు బజార్లలో కూరగాయలు అమ్మండి, న్యాయబద్ధంగా సంపాదించండి. ఇంత దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు శ్రవణ్ గారు ఆధారాలతో చెప్పిండు కదా, 373 ఎకరాలు ఇది ప్రభుత్వ భూమే, ముమ్మాటికి ప్రభుత్వ భూమే. మీరు సుప్రీంకోర్టులో ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ భూమి అని అంటున్నారు. అన్నప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఈ ఏదైతే యాక్ట్ ఉన్నదో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్స్. రాజ్యాంగం పెట్టిన అన్ని పరీక్షలను కూడా తట్టుకొని నిలబడ్డ ఒక గొప్ప చట్టం కాంగ్రెసే పట్టుకొచ్చింది. లక్షలాది కోట్లాది మంది తెలుగు ప్రజలకు భూమినిచ్చి వాళ్ళకు ఆసరనిచ్చి నీడనిచ్చిన ఈ చట్టం సెక్షన్ 28 చాలా క్లియర్గా, సెక్షన్ 28 ఏం చెప్తున్నది? ద యాక్ట్ టు ఓవర్ రైడ్ అదర్ లాస్, ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ షెల్ హ్యావ్ ఎఫెక్ట్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఎనీ అదర్ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ ఆర్ ఎనీ కస్టమ్, usage or agreement or decree or order of a court or tribunal or any authority. ఈ దేశంలో ఏ అథారిటీ, ఏ కోర్టు, ఏ ఇంజంక్షన్ ఇచ్చినా ఇది చెల్లదు అని సెక్షన్ 28 చెప్తున్నది.